ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. మా ఇల్లంతా విపూది పడుతుంది. ఏమిటిది స్వామి? ఇది థంబ్నెయిల్. ఇది నిజంగా ఒక ఎక్స్ట్రాడినరీ అనుభవం, మామూలు అనుభవం కాదు. ఒక భక్తుడు నా దగ్గరకు వచ్చాడు. కరీంనగర్, నిజామాబాద్, ఆ ఊరి పేరు మర్చిపోయాను, ఉన్నాయి నాకు డీటెయిల్స్. అతను చెప్పిన మాటలు వింటే నాకు కూడా ఒక క్షణం ఆశ్చర్యం అనిపించినాయి. అతను ఆ వీడియోలు చూపించాడు, ఫోటోలు చూపించాడు నాకు. విచిత్రం ఏంటంటే ఇల్లు మొత్తం కూడా వీపుదిలాగా పడిపోతుంది. ర్యాక్స్ తుడిచి పెడితే మళ్ళీ ర్యాక్స్లో కూడా వీపుది ర్యాక్ల మీద పడిపోతుంది. అతని షాప్, స్టేషనరీ షాప్ అంతా వీపుది పడుతుంది. ఏమిటిది? మీరందరూ ఒక క్షణం ఆశ్చర్యపోయి ఉంటారు. విభూతి పడుతోంది అంటే ఇది ఎంత అదృష్టవంతుడు, బాబా మొత్తం అనుగ్రహం కురిపిస్తున్నాడు అని. ఒక క్షణం ఆగండి అందరూ. చెప్పబోయే కథ వింటే ఇలా కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోతారు. వాస్తవంగా అతను వచ్చింది, అతనికి ఏమి కలిసి రావటంలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అతను చాలా భయంకరమైన పరిస్థితి. వ్యాపారం నడవటంలా, ఇంట్లో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య ఘర్షణలు, రకరకాల పరిస్థితులు, అంత క్రష్ అయిపోతున్నాడు. అతనికి ఏం అర్థం కావట్లా. నా వీడియోలు విన్నట్ట బాబా విభూది, మరి విభూది అంటే బాబానే కదా, మరి ఎందుకు బాబా ఇదంతా ఇలా చేస్తున్నాడు? మాకంతా భయంకరం నరకాన్ని చూపిస్తున్నాడు, మా పరిస్థితులు బాగాలేదు స్వామి, ఇది అసలు ఏమిటో మాకు అర్థం కావట్లేదు, ఇది దైవమా అదైవమా అన్నప్పుడు అతను తీసుకుని వచ్చిన ఫొటోస్ అవి చూస్తే విభూదే, కానీ విభూతి కాదది. అది ఎలా ఉందంటే సిమెంట్ రంగులో ఉంది. ఇల్లంతా గుడిస్తే ఇంత వస్తుంది ప్రతిరోజు. తాళం వేసుకొని పోండి, మళ్ళీ వస్తుంది. అంటే తస్మాత్ జాగ్రత్త, అందరము జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం ఒకటి ఉంది. ఈ ప్రపంచంలో దైవం ఎలా ఉందో అదైవం అలాగే ఉంది, దైవిక శక్తి ఎలాగో ఉందో అదైవిక శక్తి కూడా అలాగే ఉంది. కొన్ని సందర్భాలలో అదైవిక శక్తిని దైవిక శక్తిగా భ్రమించి మనము తప్పటడుగులు వేస్తూ ఉంటాం. చాలామంది అంటూ ఉంటారు, బాబా మమ్మల్ని పరీక్ష పెడుతున్నాడు, ఇంత కష్టాలు పెడుతున్నాడా మాకు బాబా? అయ్యా చేసి అర్థం చేసుకోండి, బాబా కష్టాలు పెట్టడంలా కొన్ని సందర్భాలలో కర్మల వశాత్తు జరుగుతుంది, కొన్ని సందర్భాలలో ఈ అదైవిక శక్తులు చేస్తున్నటువంటి నెగటివ్ ఎనర్జీలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ. కాబట్టి ఇటువంటి పరిస్థితులు కనుక ఉంటే సాయి దివ్య రక్షా కవచ యంత్రం ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఇంట్లో పెట్టుకుంటామో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, పరిపూర్ణమైనటువంటి శక్తి. ఒకటి వాస్తవం, ఒక అంశం ఏదైతే మన ముందుకు వస్తుందో దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి ఇది నిజమా అబద్ధమా పరిశీలించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ అనుభవాన్ని మీకు చెప్తున్న అనుభవంలో జరిగిన అంశాలు చూడండి. అతని ఇంట్లో స్నానం చేసి వస్తే ఒళ్ళంతా మంటలుగా అనిపిస్తుంది, కొన్ని స్క్రాచెస్ కనిపిస్తున్నాయి. ఆ ఫోటోలు చూశాను నేను, వీపంతా స్క్రాచెస్ ఉన్నాయి. విభూతి పడుతోంది, విభూతి కాదు. విపరీతమైనటువంటి అలజడి ఇంట్లో, మతిమరుపు వచ్చేస్తోంది. ఏం చేస్తున్నాడో అతనికి తెలియటం లేదు. రావాల్సిన డబ్బులు ఎవరైతే ఇవ్వాలో వాళ్ళు కళ్ళ ముందున్న వాళ్ళని డబ్బులు అడగలేకపోతున్నాడు, మర్చిపోతున్నాడు. తీవ్రమైనటువంటి పరిస్థితులు. కాబట్టి వీటన్నిటినీ పోగొట్టుకోవాలి అంటే ముఖ్యంగా సాయి హారతులు, నిత్య దీపారాధన, ఇంట్లో సాయి హారతులు వినండి, సాయి సచ్చరిత్ర పారాయణాలు చేయండి. అలాగే శ్వేత గరుడ, కాలభైరవ, మూలికని ఇంట్లో కాల్చండి. ఎప్పుడైతే ఇది కాలుస్తామో నెగిటివ్నెస్ పోయి పాజిటివ్నెస్ వస్తుంది. స్నేక్ ప్లాంట్స్ ఇంట్లో పెట్టండి, మరువం చెట్లు ఇంట్లో పెట్టండి, తులసి చెట్లు ఇంట్లో పెట్టండి. అంటే పాజిటివ్నెస్ ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అదైవిక శక్తి నుంచి బయటపడతాం. అందుకు బాబా చెప్పాడు, అందరూ గుర్తుపెట్టుకోండి, సచ్చరిత్రలోని నా కథను, నీకు నచ్చిన కథను
మననం చేస్తూ ఉండండి రా అని ఎందుకన్నాడు? మన దృష్టి ఎప్పుడు పాజిటివ్నెస్ వైపే ఉంటుంది. బాబా కథలు ఇలా చెప్పాడు, బాబా కథలు అలా చెప్పాడు, హారతుల్లో ఎంత బాగుంటాయి. ఆ ధ్యాసలో ఉండటం వలన దైవిక శక్తిని మనం కూడగొట్టుకున్న వాళ్ళం అవుతాం, బలపరుచుకున్న వాళ్ళం అవుతాం. లేకపోతే మనకి తెలియకుండా ఆ నెగిటివ్ ఎనర్జీలోకి మనం వెళ్ళిపోతాం. చెడుగా ఆలోచించి ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది. నథింగ్ డూ. బాబా చెప్పినట్టు మనం చేస్తే తప్పకుండా ఈ లౌకిక జీవితంలో ఎదుర్కొంటున్న ఇటువంటి సమస్యలన్నిటినీ తొక్కుకుంటూ మనం ముందుకు వెళ్ళటం అనేది ముమ్మాటికి సత్యం. కాబట్టి ఆ తండ్రిని సర్వకాల సర్వావస్థల యందు సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క నామస్మరణ చేస్తూ, హారతులు పాడుతూ, సచ్చరిత్రలోని కథలను మనం శ్రవణం చేస్తూ పఠిస్తూ మన దైనందిక జీవితాన్ని నడుపుకున్నట్లయితే తప్పకుండా ఉత్తమ ఫలితాలను పొందటం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.